ఆ గుళ్ళో డబ్బులు ఎవడ పట్టుకెళ్ళినా దేవుడి సొమ్ము ఎవడ వాడినా వాడు కుక్కై పుడతాడు అని నేను చెప్పలే, రామాయణం చెప్పింది. నువ్వు ఆధార్ కార్డు పెడితే నీ లొకేషన్ పెడితే నాతో మాట్లాడే అదృష్టం పొందుతావు, లేకపోతే ఏసులాగే మేకులు కొట్టించుకో. ఇప్పుడు ఒక రోతపాపి ఇప్పుడు మంచి పాపి పనిచేస్తున్నాడు. రోతపాపి అయిపోయింది మంచి పాపి, ఈయన మంచి పాపి. పాపుల్లో కూడా మంచి పాపి ఉంటారు. నమస్తే అండి ఎన్నయ్య గారు. కరెక్ట్, నువ్వు చెప్పు. అదే స్వామి, ఇది ఆలయాలు మన హిందూ ఆలయాల్లో వచ్చే ఆదాయాలను తప్పుదారులు అంటే మళ్లించడం పైన ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు చెప్తారు? నువ్వు భలేవాడి నాన్న. దొంగోడి దగ్గరికి వచ్చి చేయకూడదని ఉపన్యాసం చెప్పినట్టు ఉంటుంది కదా. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేది ఎవరు? ప్రభుత్వం కదా. ఇప్పుడు రామాయణ ఉదాహరణ ఎందుకు ఇచ్చాను నీకు? ఓ కుక్క రామాయణ కాలంలో ఉత్తరాఖండ్లో వస్తుంది. ఒక గంట కొడుతుంది రాముల వారి దర్బారు. రాముల వారు లక్ష్మణుడు తలుపు తీస్తాడు, దాని దెబ్బతైలు ఉంటుంది. ఎవరు కొట్టారంటే పలానా చోట నేను పడుకున్నాను, అది పలానావాడు కొట్టాడు అంటే వాడిని పిలిపిస్తారు. వీడికి ఏ శిక్ష వేయమంటావు అని అడుగుతారు రాముల వారు. అడిగితే అప్పుడు ఆ కుక్క చెబుతుంది ఏమనంటే, వీడిని ఏదైనా టెంపుల్ చైర్మన్ చేయండి అంటది. అది వాడు శిక్ష వేయాలి కానీ నువ్వు ఆవిడికి గిఫ్ట్ ఇస్తున్నావు అంటారు రాముల వారు. లేదండి, గత జన్మలో నేను కూడా టెంపుల్ చైర్మన్ని, స్వామివారి దీపం పెట్టి ఆ దీపం ఒత్తి పైకెత్తి అది నెత్తికి రాసుకున్నా, అందుకని కుక్కే పుట్టాను, కాబట్టి ఈయన కూడా టెంపుల్ చైర్మన్ చేయండి. తింటాడు, తిన్నాకాడు కుక్కే పుట్టబోతాడా, రోడ్డు పక్కన పడుకోబోతాడా, ఎవడెవడు బాబో లేకపోతే సుబ్రహ్మణ్యం రాంబాబో వచ్చి కొట్టబోతారా అని అంటుంది. ఇది రామాయణంలో ఉత్తరాఖండ్లో ఉంది. కాబట్టి దేవాలయాల సొమ్ము ఎవడ తిన్నా కుక్కే పుడతాడు, అది ఫిక్స్డ్. ఇది ఎవరికి తెలియాలి? ఎవరు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారో వాళ్ళకి తెలియాలి. అది స్వామి, ఇప్పుడున్న జనరేషన్లో డిజిటల్ మీడియా కావచ్చు, అంటే ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో యువతకి వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి హిందుత్వానికి సంబంధించి ఎటువంటి హితబోధలు చేయాలని మీరు అనుకుంటున్నారు? ముందు తల్లిదండ్రులు తెలియాలిగా. పాపం వీళ్ళ నాన్న పేరు ఇతను వాట్సాప్లో పెట్టట్లేదు, వాట్సాప్లోకి వచ్చేయాలి. వస్తేనే మధ్య మధ్యలో మరి కామెడీ కూడా ఉండాలి కదా. యేసు కామెడీ పీసు, ఇక్కడ దాసు వర మాసు, వీళ్ళకు ఉన్నది పీసు. వాడు తినడానికే ఫోన్ చేస్తాడు, తినేసి వెళ్ళిపోతుంటాడులే. చెప్పు ఏకున్నామా? కాదు నాన్న, ఇప్పుడు తల్లిదండ్రులకి ఏమైనా కాదయ్యా. 7 ఏళ్ల క్రితం నేను మన తిరుపతి ఇస్కాన్లో లేకపోతే ఇంకెక్కడో మొత్తం ఏబిఎన్ వాళ్ళకి ఎవరికో ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. ఆ ఇంటర్వ్యూలో చెప్పాను, ఏం చెప్పానంటే, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. అర్థమైందా నీకు? ఇప్పుడు అమ్మా నాన్న తెలియాలిగా. ఏం తెలియాలి? పొద్దున్న లేవాలని తెలియాలి, పిల్లలకు బొట్టు పెట్టుకోవాలని నేర్పించాలని తెలియాలి. నువ్వే పెట్టుకోబొట్టు, మీ పిల్లడికి ఏం చెప్తావు నువ్వు? అవునా కదా. కాబట్టి పేరెంట్స్ షుడ్ బి టాట్, వాళ్ళకి నేర్పించబడాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఏమన్నా తెలుసుకుంటే ఇతరులకి చెప్పగలుగుతారు, పిల్లలకి చెప్పగలుగుతారు. వాళ్ళే పొద్దున్న లేటుగా లేస్తే, వాళ్ళే లేటుగా నిద్రపోతే వాళ్ళ పిల్లలకి ఎలా చెప్తారు? కాబట్టి అమ్మా నాన్న ఇప్పుడు చాలా సరగకూడనే జరుగుతున్నాయి హైదరాబాదులో, ఇంకా అక్కడ ఇక్కడ. ఓ 15 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది. ఎందుకంటే ఇన్స్టాలో ఆడెవడో పరిచయం అయ్యాడు, ఇన్స్టెంట్గా ఆయన ప్రేమించేసింది. ఆడు వచ్చేమన్నాడు, వాళ్ళ అమ్మ అడ్డం చంపేసింది. నాన్న లేడు, ఇప్పుడు అమ్మను కూడా చంపేసింది. కానీ అమ్మా నాన్న గమనిస్తూ ఉండాలి, పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అంతే. అంటే పూర్తి స్థాయిలో ఇదే విధంగా ఉందంటారా, లేదంటే ఎక్కువ శాతం? ఇప్పుడు వాడు పులిహార తింటుంటే ఇవాళ ఏకాదశి తినకూడదు, ఎందుకు తిన్నావు అని నేను కొంచెం కోపం చూపించాను వాడి మీద. చూపించారు. ఎందుకని అంటే ఉదయం నుంచి ఉన్నాడు, లాస్ట్ అంటే ఏకాదశి ముగిసే సమయంలో పొరపాటు చేయకూడదని టెంప్ట్ అయిపోయాడు. ఆకలేసింది, పులిహార పిలిచింది, అందే ఇంద్రియాలు పోనీ ప్రసాదం తినేమంది. ఇక్కడ మనం అసలు ఈ ఏకాదశి ఎందుకు చేయలేదు? 10th క్లాస్ పిల్లోడు ఇందాక కారులో వస్తుంటే ఫోన్ చేశాడు,
గురూజీ నేను ఇవాళ టెంపుల్కి వెళ్ళాను, ఇవాళ ఉప్పు కూడా తీసుకోకూడదు అన్నారు అని వాడు చెప్పాడు. అసలు ఏకాదశి ఉద్దేశం ఏంటి? కంట్రోల్ ద టంగ్, కంట్రోల్ ద మైండ్, కంట్రోల్ ద సెన్సెస్ కదా. కాబట్టి ఆకలి వేసినా లేదా ఏదైనా అవకాశం ఉన్నా ఇవాళ తినకూడదు. అలా లోపల వైపు మనలో మార్పు వస్తేనే లోకంలో మార్పు వస్తుంది. ఆ లోపల వైపు మార్పు కోసం మనం ఏం చేయాలి? అభ్యాసం, సాధన చేయాలి. యువతకి ఏం చెప్పాలనుకుంటున్నాను? చచ్చిపోతారు కాబట్టి చచ్చిపోయే లోపల రెచ్చిపోకుండా బతకండి. నేను చచ్చిపోతారు కాబట్టి అన్నాను, దాని కంక్లూషన్ ఏంటి? అవలేదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు వారు చెప్పారు. అంటే రెచ్చిపోయే మూడ్ మనకు ఉంటుందని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. బాబు డబ్బులున్నాయని, పేరుందని, వెనకాల జనం ఉన్నారని, పదవి ఉందని తెచ్చిపోతు. పిల్లలు చూసారా, చాలా బాధగా ఉంటుంది. నువ్వు పండక్కి బండి కొంటావా కొనవా అని వాళ్ళ అమ్మ నాన్న మీద వాడు చాలా సీరియస్ అయ్యాడు. నువ్వు కొనకపోతే నేను ఎట్లో దూకుతాను అన్నాడు. అక్కడ అడుక్కుని వాళ్ళు కొన్నారు, అప్పు సప్పు చేసి. ఆడ బండి గుద్దే చచ్చిపోయాడు ఆ బండి మీద. కాబట్టి పిల్లల్ని కూర్చోబెట్టాలి, పిల్లలతో అమ్మ నాన్న కాస్త టైం గడపాలి. వాళ్ళకి నాన్నకి నచ్చని పని, అమ్మకి నచ్చని పని నేను చెయ్యరాదు అని వాళ్ళకొక ఒబిడియన్స్. మేము ఒకసారి కాశీ వెళ్ళాం, ఇక్కడ వెళ్ళాం, తిరుపతి వాళ్ళతోనే వెళ్ళాం. అందులో ఒకడు అక్కడ తర్పణాలు చేసే ముందే ఎప్పుడో చెప్పాడు, సార్ మా నాన్న కుట్టాను సార్ ఆస్తి కోసం, నేను ఇప్పుడు తర్పణాలు వెళ్ళవచ్చా అన్నాడు. ఏం చెప్పను నేను? ఆడు కొట్టడం తప్పు, నాన్న కొట్టాలి కానీ నాన్న నువ్వు కొట్టడం ఏంటో నాన్ సెన్స్. అది నాన్న ఇచ్చిన ఆస్తి కోసం రాసుకెళ్ళి తిట్టలేను. ఆడేదో ఇంకా తర్పణం వదులుతాను. సో కాబట్టి అమ్మ ప్రేమ, అమ్మ బంధం, నాన్న భయం, బాధ్యత, ఇవన్నీ బాల్యంలోనే అబ్బాలి. అబ్బితే వాడు దిగజారకుండా ఉంటాడు. ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, ఒకతే కూతురు, పెళ్లి చేసి పంపారు. ఆయన చచ్చిపోయాడు, బెంగళూరే. ఎవరో ఫోన్ చేశారు మీ నాన్నగారు పోయారని. ఆ పిల్ల ఏడుస్తూ రావాల్సింది పోయి, ఏం చేయాలి ఇప్పుడు? అమెరికాలో ఉన్నాను నేను, కుదిరితే మీరు తగలేయండి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేయండి. అలాంటి దానికి అనేకంటే అలాంటి దాన్ని అప్పుడే వడ్లగింజ ఎత్తే బోధను అని కింద కామెంట్ పెట్టారు. అలాగా మనం చెప్పలేము వాళ్ళ బుద్ధులు, కానీ వాళ్ళని గమనిస్తూ ఉండాలి. గమనించకపోతే ఏమవుతుందంటే ఇదిగో ఇలాంటి సంతానం పెరుగుతుంది. అది సర్ప సంతానం, ప్రపంచానికి అస్సలు మంచిది కాదు.